హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. అండ్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా చూడబోతున్నాము. జాబ్ క్యాలెండర్లో ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి, అండ్ అలాగే వీటిలో ఏ ఉద్యోగాలకు ఎవరు అంటే ఏ ఉద్యోగాలకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, అండ్ అలాగే ఏ ఉద్యోగము ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఏ పోస్టులకి ఎప్పుడు పరీక్ష కండక్ట్ చేస్తారు అనేటువంటి అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో మొత్తము 20 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇక డీటెయిల్స్ అయితే చూద్దాము. రెడీగా 17 నోటిఫికేషన్లు. ఇచ్చిన మాట ప్రకారము జాబ్ క్యాలెండర్ రిలీజ్. ఇచ్చిన మాట ప్రకారము సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తున్నాం. అధికారంలోకి రాగానే 32,410 మంది నిరుద్యోగుల యువతలకు నియామక పత్రాలు అందజేశాము. మరొక 13,505 ఉద్యోగాలకు నియామకము చివరి దశకైతే చేరుకుంది. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాము. గత ప్రభుత్వంలో ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షల వాయిదాలతో నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారు అంటూ కూడా డిప్యూటీ సీఎం గారు వ్యాఖ్యానించడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక రెడీగా 17 నోటిఫికేషన్లు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ సెప్టెంబర్ నుంచే అమలు అయితే కానుంది. అక్టోబర్లో మరొక గ్రూప్ 1 నోటిఫికేషన్, నవంబర్లో మళ్ళీ టెట్, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి, మే జూలైలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్లో, వైద్య ఆరోగ్య శాఖ, గురుకుల, ట్రాన్స్కో, సింగరేణి ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్స్. జనవరి నుంచి నవంబర్ దాకా పోటీ పరీక్షలు ఉండనున్నాయి. ఆ యొక్క జాబ్ క్యాలెండర్లో ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి అనేది చూద్దాము. ముందుగా పోస్టులు వచ్చేసి ఫస్ట్ గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 3 సర్వీసెస్, ల్యాబ్ టెక్నీషియన్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, హెచ్ఎండ్డబ్ల్యూఎఫ్, అండ్ అలాగే గ్రూప్ 2 సర్వీసెస్, ఇంజనీరింగ్ పోస్టులు, ట్రాన్స్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్లో ఉద్యోగాలు ఉండబోతున్నాయి. గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, యూపీఎస్సీ ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, గెస్టెడ్ స్కేల్ ఇతర ప్రొఫెషనల్ సర్వీసెస్ గ్రూప్స్లో లేనివి కూడా కండక్ట్ చేస్తారు టీజీపీఎస్సీ ద్వారా. అండ్ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ విభాగము, అండ్ అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, గ్రూప్ 1 మెయిన్స్, ఎస్ఐ సివిల్ ఈక్వలెంట్ పోస్టులు, ప్రిలిమినరీ రాత పరీక్ష, అండ్ అలాగే పీసీ సివిల్ తత్సమాన పోస్టులు, ప్రిలిమినరీ రాత పరీక్ష, డిగ్రీ కాలేజీల్లో అకాడమిక్ పోస్టులు, డిగ్రీ లెక్చరర్స్, అండ్ అలాగే గ్రూప్ 2 ఎఫ్బిఓ, అండ్ నెక్స్ట్ గ్రూప్ 3 క్లబ్డ్ విత్ గ్రూప్ 4 వివిధ కేటగిరీల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు. సో ఇలా మొత్తంగా 20 రకాల ఉద్యోగాలను అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో చేర్చినట్లుగా ఇక్కడ చూడవచ్చు. అయితే 1, 2 ఇక్కడ నోటిఫికేషన్లు మినహాయించి మిగతా నోటిఫికేషన్లు అన్నీ కూడా టీజీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. ఇక ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్ ఈ నోటిఫికేషన్ మాత్రము టీఎంహెచ్ఎస్ఆర్బి ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్స్ పోస్ట్ని ఈ యొక్క నోటిఫికేషన్ అయితే టీఆర్ఈఐఆర్బి ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే భర్తీ చేయనున్నారు. ఇక ఈ రెండింటిని మినహాయిస్తే కనుక మిగతావన్నీ కూడా ఈ యొక్క టీజీపీఎస్సీ ద్వారానే భర్తీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే వీటిల్లో ఏ ఉద్యోగాలకు ఎవరు అర్హులు, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనేటువంటి క్లియర్ డీటెయిల్స్ కూడా చూద్దాం. మొత్తం 20 రకాల నోటిఫికేషన్స్ని అయితే జాబ్ క్యాలెండర్లో చేర్చారు. ఇలా ఈ యొక్క 2 రకాల నోటిఫికేషన్స్ని మినహాయిస్తే మిగతా మొత్తం 18 రకాల నోటిఫికేషన్స్ అన్నీ కూడా టీజీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయబోతున్నారు. ఇక వీటిలో ఉన్నటువంటి ఏ పోస్టులకి లేదా ఏ నోటిఫికేషన్స్కి ఏ అర్హత కలిగినటువంటి క్యాండిడేట్స్ అర్హులు అనేటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము.
గ్రూప్ 1 పోస్టులకైతే అక్టోబరు 2024లో నోటిఫికేషన్ అయితే జారీ చేయనున్నారు. పరీక్షలు నిర్వహించే సమయం వచ్చేసి 2025 ఫిబ్రవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ 2 ఎఫ్ఆర్ఓతో కలిపి 2025 మేలో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. 2025 అక్టోబర్లో పరీక్ష నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది. ఇక గ్రూప్ 1కి వచ్చేసి ఏదైనా డిగ్రీ చదివినటువంటి క్యాండిడేట్స్ అర్హులు. ప్రత్యేక పోస్టులకైతే ప్రత్యేక విద్యా అర్హతలు ఉంటాయి. ఇక గ్రూప్ 2కి తెలిసిందే డిగ్రీ సంబంధిత పోస్టులకు ప్రత్యేక అర్హతలు ఉంటాయి. అండ్ అలాగే గ్రూప్ 3కి కూడా తెలిసిందే డిగ్రీ అండ్ అలాగే సంబంధిత పోస్టులకు కొన్ని ప్రత్యేక అర్హతలు అయితే ఉంటాయి. ఈ యొక్క గ్రూప్ 3 గ్రూప్ 4తో కలిపి 2025 జూలైలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక పరీక్షలు 2025 నవంబర్లో కండక్ట్ చేస్తారు అని తెలియజేశారు. ప్రభుత్వ విభాగాల్లో ప్రొఫెషనల్ సర్వీసులు గెజిటెడ్ అధికారులు పోస్టులకి గాను నోటిఫికేషన్ 2025 జనవరిలో రిలీజ్ చేస్తారు. వీటికి సంబంధిత సబ్జెక్ట్లో డిగ్రీ లేదా పీజీ చదివినటువంటి క్యాండిడేట్స్ అర్హులు. పరీక్ష వచ్చేసి 2025 ఏప్రిల్లో అయితే కండక్ట్ చేయబోతున్నామన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకి గాను 2025 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. 2025 మేలో ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ తత్సమాన అర్హత కలిగినటువంటి క్యాండిడేట్స్ అర్హులు. ఇక నెక్స్ట్ ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో ఏడబ్ల్యూ ఇతర గెజిటెడ్ హోదా సర్వీసులకి 2024 అక్టోబర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. 2025 జనవరిలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. బీఈ బీటెక్ తత్సమాన అర్హత కలిగిన క్యాండిడేట్స్ అర్హులు. ఇక నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్ పోస్టులకి గాను నోటిఫికేషన్ 2025 జూన్లో ఇస్తారు. 2025 సెప్టెంబర్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్ లేదా సెట్ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ అర్హులు. నెక్స్ట్ పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల డిఎస్సికి సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే 2025 ఫిబ్రవరిలో ఇవ్వబోతున్నారు. 2025లో ఏప్రిల్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. డిగ్రీ, బీఈడి, ఇంటర్, డిఈడి ఇతర తత్సమాన అర్హతలు కలిగిన క్యాండిడేట్స్కి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ట్రాన్స్కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్లో ఏడబ్ల్యూ, ఏఈ, సబ్ ఇంజనీర్ ఇతర పోస్టులకి 2024 అక్టోబర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. 2025 జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సంబంధిత విభాగాల్లో బీఈ బీటెక్ డిప్లొమా కోర్సులు చేసిన క్యాండిడేట్స్ అర్హులు. ఇక ఎస్ఐ పోస్టులకి గాను 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తారు. ప్రిలిమినరీ వచ్చేసి 2025 ఆగస్టులో ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థుల అర్హులు. కానిస్టేబుల్ పోస్టులకి ఇంటర్ చదివిన క్యాండిడేట్స్ అర్హులు. 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంటుంది. 2025 ఆగస్టులో ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు. గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టులకి సంబంధించి 2025 జూన్లో నోటిఫికేషన్ ఇస్తారు. 2025 సెప్టెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్ సెట్ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులకు అయితే అర్హులు. ఇక సింగరేణిలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ మేనేజ్మెంట్ జీడీఎంఓ నోటిఫికేషన్ అయితే 2025 జూలైలో రిలీజ్ చేస్తారు. 2025 నవంబర్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ పోస్టులకి సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, సిఏ, ఐసీడబ్ల్యూఏ లేదా సిఎంఏ, ఎంబీబీఎస్ చదివినటువంటి క్యాండిడేట్స్ అంటే ఆయా పోస్టులకి తగిన సంబంధిత విభాగాల్లో చదివినటువంటి క్యాండిడేట్స్ని అయితే తీసుకుంటారు. సో ఈ విధంగా అయితే ఈ జాబ్ క్యాలెండర్లోని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాము. కొలువుల జాతర అక్టోబర్లో మరొక గ్రూప్ 1 నోటిఫికేషను. 2025లో కొత్త గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రకటనలు. ఫిబ్రవరిలో డిఎస్సి ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వము. యూపీఎస్సీ, ఎస్ఎస్సి తరహాలో ముందస్తు ప్రణాళిక. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కారు ఉద్యోగాల క్యాలెండర్ను ప్రకటించింది. ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడు వెలువడేది, పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది, స్పష్టమైన కాల పరిమితితో కూడినటువంటి షెడ్యూల్ను అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసులతో పాటు పోలీసు, సింగరేణి, గురుకుల, వైద్య విభాగాల ఉద్యోగాలతో పాటు ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి. యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరహాలో ఈ క్యాలెండర్ను ప్రభుత్వం రూపొందించింది. భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య, ఇతర వివరాలను ఉద్యోగ ప్రకటనల్లో వెల్లడించనుంది. ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్
ప్రధాన పరీక్షల సమయానికి కొత్తగా మరొక గ్రూప్ 1 ప్రకటన జారీ చేయనుంది. జీవో నెంబర్ 55లోని 19 ప్రభుత్వ విభాగాలు తత్సమాన స్థాయి పోస్టులతో పాటు యూపీఎస్సీ తరహాలో అటవీ విభాగంలోని సహాయ కన్జర్వేటర్ పోస్టులకు కలిపి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని ఉద్యోగ క్యాలెండర్లో ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.